మంచి డెసిషన్ తీసుకుంటావు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, నేను ఇలా ఉండాలి ప్రవ్వా, నిన్నే వెంబడిస్తాను ప్రవ్వా, ఇంకా సినిమాలకు వెళ్ళను ప్రవ్వా, అబద్ధాలు మాట్లాడను ప్రవ్వా, చెడు చూపులు చూడను ప్రవ్వా, చెడు మాటలు మాట్లాడను ప్రవ్వా, సోమరిగా ఉండను ప్రవ్వా, నీ పని చేస్తాను ప్రవ్వా, ఎన్ని తీసుకుంటావు. ఆ గుమ్మం దాటంగానే అక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. అదే టర్నింగ్ బ్యాక్. తిరిగేస్తున్నావు వెనకాల. డబ్బు ఆశ చూపిస్తే వెనక తిరిగిపోతావు. లోకం ఆశ చూపిస్తే వెనక తిరిగిపోతావు. సుఖం శరీరం అంటది, ఏం వెళ్తావు, శరీరాన్ని బాగా నిద్రపెచ్చు, బాగా తిను, బాగా పడుకో, బాగా సుఖంగా ఉండు. ఏంటి నీ వెంబడించే జీవితం? భక్తులు ప్రాణాలు తీస్తున్నా కూడా వాళ్ళ నిర్ణయంలో మార్పు రాలేదు. ఎంతమంది గురించి చెప్పమంటారు ఇలాంటివి? వెంబడిస్తున్నావా ప్రభుని? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక ఎక్కడికి వస్తాడు? వెలుగులోనికి వస్తాడు. యేసుని వెంబడించే వాళ్ళు అడుగు వెంబడి అడుగు, అడుగు వెంబడే అడుగు ఎక్కడికి వెళ్ళిపోతారంటే నిత్య జీవంలోకి వెళ్ళిపోతారు.